భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇవాళ టాపిక్ ఏంటంటే పంజాబ్ స్టేట్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అక్కడ ఈ ఖలిస్తాన్ మూమెంట్ ఎలా ఉంది, దానికి కారణాలు ఏమిటి, ఎవరు దానికి సపోర్టు అవన్నీ తెలుసుకుందాం. బేసిక్గా పంజాబ్లో డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. ఆర్మ్స్ ఫ్రీగా దొరుకుతాయి. డ్రగ్ పెడ్లర్సు, ఆర్మ్స్ స్మగ్లర్సు, తర్వాత మామూలు గూండాలు, తర్వాత దేశ విద్రోహ శక్తులు, అంటే దేశాన్ని మొక్కలు చేద్దాం అనుకునేవాళ్ళు, టెర్రరిస్టులు, వీళ్ళందరూ తర్వాత ఈ పోలీస్ ఫోర్సు, గవర్నమెంట్ యంత్రాంగం కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కేజ్రీవాల్ గారి గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళందరూ కలిసి ఒక దిశగా వెళ్తున్నారండి. అందరూ కలిసి, దొంగలందరూ కలిసి, దొంగలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా కలిసి, వాళ్ళ డైరెక్షన్ అంతా కూడా మొక్కలు చేద్దాం, భారతదేశాన్ని మొక్కలు చేద్దాం. వీళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కెనడా, యుఎస్, 5 ఐస్ అన్నారు కదా, 5 ఐస్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఈ 5 ఐస్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న సిక్కులు వాళ్ళని పెట్టుకుని వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది. తర్వాత మీకు డీప్ స్టేట్ ఉన్నారు కదా. డీప్ స్టేట్ అంటే బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా, స్టింకింగ్ రిచ్ బగర్స్. వాళ్ళకి డబ్బులు సరిపోదు, డబ్బులతో పాటు పవర్ కావాలి. పవర్ అంటే వాడు పవర్ని ఎలా యాక్సెస్ చేస్తాడు? వాడు పవర్ చూపించుకోవాలంటే ఏదో ఒక దేశం, ప్రతి దేశం మీద వాడి కంట్రోల్ కావాలి. ప్రపంచం మొత్తం వాడి కనుసన్నల్లో నడవాలి. ఆ అంబిషన్ తోటి వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఈ శక్తులన్నీ కలిపి పంజాబే కాదండి, మొత్తం ఇండియాలో వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఇటుపక్క కేరళ, తర్వాత మన మణిపూర్, అన్ని చోట్ల కూడా, తర్వాత డిఎంకే సౌత్ ఆఫ్ ఇండియా, ఎక్స్ట్రీమ్ సౌత్, తమిళనాడు అన్నమాట. ఇవన్నీ ప్లేసెస్ని వీళ్ళు విడగొడదామని చూస్తాను సరదాగా. విడగొట్టి ఇండియాని బలహీనం చేయాలి, అది వాళ్ళ ధ్యేయం. దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీ. ఆ డబ్బులు పుచ్చుకుని గెలిచేద్దామని రాహుల్ గాంధీ అలాంటి వాడు, వీళ్ళు రెడీ. సో ఇదండి పరిస్థితి ప్రస్తుతం పంజాబ్లో. ఈ కామన్ మ్యాన్ ప్రమేయం లేకుండా దొంగలు, లోకల్ గుండాలు, డ్రగ్ మాఫియా, ఆర్మ్స్ లాబీ, తర్వాత ఖలిస్తానీ ఫోర్స్, టెర్రరిస్ట్ భావజాలం కలవాళ్ళు, వీళ్ళతో పాటు ఎక్స్టర్నల్ సోర్స్ చెప్పాను కదా, 5 ఐస్. ఆ 5 ఐస్కి ఇప్పుడు తోడు ఇంకో ఇద్దరు కలిసారండి, ఇంకా డేంజరస్ పీపుల్. ఐఎస్ఐ పాకిస్తాన్, చైనా, ఈ అంతా కలిసి మొత్తం ఇండియాని సర్వనాశనం చేద్దామని మొక్కలు ఎందుకుంటే, దాంట్లో బోర్డర్ స్టేట్స్ పంజాబ్, బెంగాల్, వెస్ట్ బెంగాల్, వీటన్నిటిని కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినారు. సో అర్జెంటుగా మోదీ గారు ఏం చేయాలి, మోదీ గారు ఒక్కడే చేయగలరా అన్నది. మనం సహకరించక్కర్లేదా? హిందువులు సహకరించే పని లేదా? ఓట్లు వేయడానికి బద్ధకమా మనకి? వేసినా అప్పుడు ఏదోదో జ్ఞాపకం వస్తుంది. ఓటింగ్ వేసినాడు, మనకి ఫ్రీ బస్సు కావాలి, ఫ్రీ గ్యాస్ బండ కావాలి అంటే వస్తాయి. సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఓట్లు అయిపోయాయి కదా, ఎలక్షన్స్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసి
అమెరికా వాడికి ప్రస్తుతం వాడి ఆధి ఆధిపత్యం మొన్నటిదాకా ఏకఛత్రాధిపత్యంలాగా మొత్తం ప్రపంచంలో ఏలేడు. కొన్నాళ్ళు యూకే వెళ్ళింది. యూకే యుగం అయిపోయిన తర్వాత అమెరికా వచ్చింది. అమెరికా వాడి సాయశక్తుల ప్రతి చోట వేలెట్టాడు, అందరినీ కెలికాడు, దెబ్బలు తిన్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చినాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడి పరిస్థితి అంత బాగోలేదు, ఎకానమీ బాగోలేదు. తర్వాత వాడు చెప్పినట్టు వినేవాడు ఎవడు లేడు. శాంక్షన్స్ పెడతానంటే ఎవడు పట్టించుకోవట్లేదు. శాంక్షన్స్ రష్యా మీద పెట్టాడు, ఏమన్నా ఇరాన్ మీద పెట్టాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు. సో అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే వాడు ఆధిపత్యం చూపించుకోలేకపోతాడు. వాడి గొప్పతనం వాడు అందరికీ చూపించుకోలేకపోతాడు. నేను అందరికంటే బలవంతుని అని ప్రకటించి సరిపోదు కదా, దాన్ని ఎక్సర్సైజ్ చేయలేకపోతాడు. దాంతో ఒక దెబ్బతిన్న మృగంలో ఉంది వాడి పరిస్థితి. దెబ్బతిన్న కుక్క నాకు లేదు. కుక్కలు చాలా మంచివండి. కుక్కలు చాలా విశ్వాసంతో కూడిన జంతువులు. ఐ లవ్ డాగ్స్. కుక్క అంటే అది కుక్కలకి ఇన్సల్ట్. అమెరికాని కుక్క నాకు. సో దెబ్బతిన్న మృగం ఉందాం, నక్కో తోడేలు అలాంటిది. సో ఈ పరిస్థితిలో వాడు ఏ విధంగా చేయడానికి రెడీ ఉన్నాడు. దెబ్బతిన్న మృగం ఏం చేస్తాడంటే ఒక అటాక్ చాలా ఫెరోషియస్గా ఉంటుంది. అంటే దానికి అందినగాడికి ఎవరైనా కొరికేస్తుంది. సో ఆ ప్రక్రియలో మన ఇండియా 24 ఎలక్షన్స్ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారండి. రాహుల్ గాంధీకి 99 మార్కులు తేడానికి ఇంతమంది పెద్ద పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయితే 5 ఐస్, 2 గుడికళ్ళు అంటే ఐఎస్ఐ అండ్ చైనా, 5 మామూలు కళ్ళు, 2 దొంగ కళ్ళు, క్షుద్ర నేత్రాలు, ఇవన్నీ ఈ 7 శక్తులు కలిసి రాహుల్ గాంధీ అనే ఒక వాడు మనిషా మూర్ఖుడా దేశద్రోహ వాడిని ఏమన్నా నాకు ఇంకా వాడిని ఎలా క్లాసిఫై చేయాలో అర్థం కావట్లేదు. మూర్ఖుడా లేకపోతే విత్ ఆల్ ఇంటెన్షన్స్ అగెయిన్స్ట్ ఇండియా అండ్ హిందూస్ అండ్ దేశాన్ని మొక్కలు చేసే ఉద్దేశంతోనే దిగాడా రంగంలోకి అన్నది ఎవరికి తెలీదు. అలాంటి వాడికి వీళ్ళందరూ ఈ అన్ని శక్తులు కలిపి ప్రయత్నం చేస్తే ఏదో ఆల్మోస్ట్ అంటే దరిదాపుల్లో అంటే 50 దాటి 99 దాకా వచ్చాయి. కాకపోతే మన సింగం మురుగరాజు గారు ఉన్నారు కదా, మన మోదీ గారు, ఆయనకు కూడా ఇప్పుడు కోపం వచ్చింది. ఆయనకు కోపం వస్తే ఇంకోలా ఉంటుంది, ఆయన దెబ్బతింటే ఇంకోలా ఉంటుంది యుద్ధం. సో ఏం జరుగుతుందో ఆయన మొత్తం అంటే ఎన్ఐఏని వాళ్ళని పట్టుకుని ఈ విదిన్ ఇండియా ఉన్న దుష్ట శక్తులన్నింటినీ కూడా ఏరే ప్రక్రియలో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఆయన రష్యన్ పర్యటన 8th నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ అక్కడ రష్యాలో ఉండగానే ఇక్కడన్నీ చక్కపట్టేస్తారని నా ఉద్దేశం. పంజాబ్ మాత్రం బీయింగ్ ఏ బార్డర్ స్టేట్, పంజాబ్ అండ్ బెంగాల్ వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ అంటారు, నిపుణులు అందరూ చెప్పేది. కాకపోతే మొదటి నుంచి కూడా మన పంజాబ్ ఒక రక్షణ కవచంగా ఉండేది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి ముస్లిం మాన్సులు రాకుండా సిక్కులే మనం రక్షించేవారు. అలాంటి సిక్కులనే మనకి ఎగెన్స్ట్గా మళ్ళిద్దామని చూస్తున్నారు వీళ్ళంతా, ప్రపంచం మొత్తం. కాకపోతే వాళ్ళు 90% మన 90% సిక్స్, 99% సిక్స్ చాలా మంచివాళ్ళు. చాలా మన హిందువులు లాంటి భావజాలం, హిందువులే వాళ్ళు. యాక్చువల్లీ హిందువులకి సిక్కులకి తేడా లేదండి. హిందువుల్లో పెద్ద కొడుకుని సర్దార్ కింద ఇచ్చేవారు అక్కడ ఆ ఏరియాలో. ఎందుకంటే రక్షణ, దేశ రక్షణకి పోరాని అలా మన రక్షణ కోసం పుట్టిన మతం అనడానికి లేదు, ఒక వ్యవస్థ. సో అది ఇట్స్ పార్ట్ ఆఫ్ హిందూజం. సిక్కులు హిందువులు కారన్నవాడు వాడు మన డివైడ్ చేసి పాలిద్దాం అనుకునేవాడే తప్ప సదుద్దేశంతో చెప్పినవాడు కాదు. సిక్కులు హిందువులు ఒకటే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.